ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. తమిళ రాజకీయాలలో హీరోయిన్ త్రిషకు ఆశాభంగం కలిగిందా? నిన్న మొన్నటి వరకు విజయ్ పార్టీలో కీలకంగా ఉండబోతారు, తను రాజీనామా చేసేటువంటి ప్రాంతంలో ఎమ్మెల్యేగా నిలబడతారు అనేటువంటి ప్రచారం వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు త్రిషకు అవకాశం ఇవ్వకుండా వేరొక వ్యక్తిని అక్కడ నిలబెట్టడానికి విజయ్ సిద్ధమయ్యారా? అంటే త్రిషకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా వేరే వ్యక్తిని ఎంచుకోవడానికి గల కారణాలేంటి? నిజంగానే రాజకీయాలలో త్రిషను తీసుకురావడం ఇష్టం లేదా, లేకుంటే త్రిషకే రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పెరంబూరు, తిరుచి ఈస్ట్ రెండు నియోజకవర్గాలలో నుంచి పోటీ చేసి తిరుగులేని విజయం సాధించినటువంటి టీవీకే అధినేత విజయ్ ఇప్పుడు ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజీనామా కూడా చేశారు. ఈ క్రమంలో ఆయన ఖాళీ చేసినటువంటి తిరుచి ఈస్ట్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తొలుత తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికలలో విజయ్ సన్నిహితురాలు నటి త్రిషను బరిలోకి దింపుతారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. సినిమా గ్లామర్ కంటే పాలన అనుభవం ఉన్న వ్యక్తులను ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే అవినీతి వ్యతిరేక పోరాట యోధుడిగా ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన మాజీ ఐఏఎస్ అధికారి సగాయంను తిరుచి ఈస్ట్ నుంచి పోటీలో చేయించాలని విజయ్ యోచిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. సగాయం తన సర్వీసులో నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా గ్రానైట్ కుంభకోణం వంటి విషయాలలో ఆయన చేసిన పోరాటం ప్రజల్లో ఆయనపై గౌరవాన్ని పెంచింది. ఇక కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి సగాయం వంటి అనుభవజ్ఞులైనటువంటి అధికారుల సలహాలు, క్రియాశీల భాగస్వామ్యం అవసరమని విజయ్ బలంగా నమ్ముతున్నారు. ఆయన తిరుచి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేసిన వెంటనే ఉప ఎన్నికలలో సగాయం పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే త్రిషకు విజయ్కు హ్యాండ్ ఇచ్చినట్లే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా కూడా తమిళ రాజకీయాలలో విజయ్ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేటువంటి విషయానికి సంబంధించి వచ్చినటువంటి వార్తలలో ఇప్పుడు తనకి భిన్నమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. రెండు స్థానాల్లో ఒక స్థానానికి రాజీనామా చేసినటువంటి విజయ్ ఆ స్థానంలో తన తండ్రి కానీ త్రిష కానీ పోటీ చేసే అవకాశం ఉందని మొదట బలమైనటువంటి వార్తలు వినపడ్డా కూడా చాలా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా విజయ్ అడుగులు వేస్తున్నారు. అక్కడ ఖచ్చితంగా ఒక అనుభవజ్ఞుడైనటువంటి అవినీతి మరకలు లేనటువంటి ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి అధికారిని పెట్టడం వల్ల ప్రజలందరికీ కూడా విజయ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, తన అధికారంలోకి రాగానే తన వాళ్ళని అందరినీ కూడా అధికారంలో కూర్చోబెట్టాలనేటువంటి ఆలోచన లేకుండా తన యొక్క వ్యూహం చాలా క్లియర్గా ఉంది, తన టార్గెట్ చాలా పక్కాగా ఉంది. ప్రజల కోసం మాత్రం తప్ప నా ఆలోచనలు, నా నిర్ణయాలు ఇంకా ఏ విషయంలో కూడా వెనకడుగు వేయవు అనేటువంటి విధంగా సంకేతాన్ని చూపించే విధంగా కనపడుతున్నాయి. ఒక ఐఏఎస్ అధికారిని ఐఏఎస్గా చేసినటువంటి ఇలాంటి ఇంపార్టెంట్ వ్యక్తులను నిలబెట్టడం ద్వారా తనకున్నటువంటి క్లీన్ ఇమేజ్ను కూడా మరింతగా పెంచుకున్నట్టుగా మారింది విజయ్. ఏదేమైనా ప్రస్తుతం తిరుచి ఈస్ట్లో ఒక కొత్త పేరు పోటీలోకి రావడంతో అక్కడ రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. అక్కడ మరి ఏ రకంగా అభిమానులు ఆ యొక్క నియోజకవర్గంలో విజయ్ని గెలిపించినట్టుగానే ఇప్పుడు కొత్తగా పెడుతున్నటువంటి అభ్యర్థిని కూడా గెలిపిస్తారా? ఉప ఎన్నికల్లో జరిగేటువంటి పరిణామాలు ఏంటనేది సెకండరీ చూడొచ్చు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఫామ్ అయి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదట ఇచ్చినటువంటి హామీలకు సంబంధించిన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఎలాంటి ముందడుగు వేస్తున్నాడు దాని మీద డిపెండ్ అయ్యి ఉప ఎన్నికల్లో మ్యాక్సిమం ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి ఫలితమే వస్తుంది. ఎక్కడైనా కూడా మెజారిటీ సమస్యతోని మాట్లాడుకుంటారు చాలామంది. సో ఈ యొక్క స్థానంలో కొత్తగా పెడతారు ఈ అభ్యర్థన అని చెప్పేసి వినిపిస్తున్నటువంటి సగాయం పేరును ఎలాంటి మరి మెజారిటీ సాధిస్తాడు, ఉప ఎన్నికల్లో తనే నిలబడతాడా, చివరి నిమిషాల్లో త్రిషకి ఏమైనా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందా, లేకుంటే తన తండ్రికి ఇస్తారా, ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.